श्रीशुकवाच ततस्तां कृष्णसन्देश्यै व्यपेत विरहज्वरः उद्धवं पूजयां चक्रुर् ज्ञात्वात्मानमधोक्षजम्. సుఖదేవ గోస్వామి పలికెను, శ్రీకృష్ణ సందేశము తమ విరహతాపమును శమింపజేయగా అంతట గోపికలు ఉద్ధవుని తమ ప్రభువుకు శ్రీకృష్ణునికి అభిన్నునిగా గుర్తించి అర్చించిరి. బృందావనంలో ఉన్నటువంటి గోపికలందరూ కూడా కృష్ణుడు మథురకి అక్రూరుడు తీసుకుని వెళ్ళేటప్పుడు నేను తిరిగి వచ్చేస్తాను అని చెప్పి వెళ్ళారు. ఆయన తిరిగి వస్తాడు అని చెప్పి వీళ్ళందరూ కూడా వేచి ఉన్నారు. కానీ కృష్ణుడు తిరిగి రాలేదు. వాళ్ళందరూ కూడా చాలా విరహ బాధని అనుభవించారన్నమాట. ఆ విరహం మనకు ఒక చక్కటి ఉదాహరణ. అంటే భగవంతుడు మనకు దూరంగా ఉన్నప్పుడు ఏ రకంగా ఆయన్ని ధ్యానించాలా అనే దానికి ఒక చక్కటి ఉదాహరణ ఈ యొక్క గోపికలు. క్రిందటి వారం మనం చర్చించాం, ఎందుకు భగవంతుడిని ధ్యానించాలా. మనసుకి ఏదో ఒక వ్యాపకం అవసరం. అది వ్యాపకం లేకుండా ఉండలేదు. ఒకసారి ఒక మెడిటేషన్ ఆర్గనైజేషన్ దగ్గరికి నన్ను తీసుకెళ్లారు. వాళ్ళు మెడిటేషన్ కూర్చొని ప్రతి ఒక్కరూ ఒక 2-3 నిమిషాల్లో నిద్రలోకి వెళ్ళిపోయారు, యోగ నిద్రలో. అది అయిన తర్వాత నేను భజన మొదలు పెడితే అందరూ కూడా యాక్టివ్గా భజనలో పాల్గొన్నారు, ఉత్సాహంగా. నేను వాళ్ళని అడిగాను, మెడిటేషన్ చేసేటప్పుడు ఏమని మెడిటేషన్ చేస్తారు అన్నా. ఏ రకమైన ఆలోచన ఉండకూడదు అని చెప్పి మెడిటేట్ చేస్తామన్నారు. అది కూడా ఒక ఆలోచనే కదా. థాట్ ఏం రాకూడదు. భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్పాడు? థాట్ ఏం రాకూడదు అని చెప్పి మెడిటేట్ చేయమన్నాడా? భగవంతుడు ఏం చెప్పాడంటే, అభ్యాస యోగయుక్తేన చేతసా నన్యగామినం పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయా. పరమ పురుషుడైనటువంటి నా మీద ధ్యానంలో ఉండు అన్నాడు. థాట్ ఉండకూడదు అని ధ్యానంలో ఉండమని చెప్పలేదు భగవంతుడు. మనసు అనేదానికి ఆలోచన ఉంటుంది, ఆలోచించకుండా ఉండలేదు. దాన్ని మనం ఏం చేయాలంటే భగవంతుని మీద ఆలోచన మరలేటట్టుగా మనం ఉంచుకోవాలి. దాన్నే యోగం. యోగీశ్వరుడు భగవంతుడు. ఆ యోగీశ్వరుడైన భగవంతునితోటి ఆలోచన పరంగా ఏకమవడాన్ని యోగం అంటారు. యోగ అంటే కూడిక అని అర్థం. యోగా అంటే కూడిక అని అర్థం. మనం లాస్ట్ వీక్ చర్చించాం, ప్రాపంచిక విషయాల పట్ల మనం ధ్యానం పెడితే మనలో కోరికలు, కామము ఇవన్నీ వస్తాయి. అవి అంతటితో ఆగవు కదా. ఆ కామం ఉత్పన్నం అన్నప్పుడు ఆ కోరికలు తీరాల. అవి తీర్చుకునేదానికి ప్రయత్నం చేసినప్పుడు కర్మని మనం పెంపొందించుకుంటాం. ప్రాపంచిక కార్యకలాపాలన్నీ కూడా మనల్ని భౌతిక జగత్తులో బంధిస్తాయి. అదే ఆధ్యాత్మిక కార్యకలాపాలు జన్మ మృత్యు జరావ్యాధి దుఃఖ దోషానుదర్శనం. జన్మ, మృత్యువు, ముసలితనం, వ్యాధి అనేటువంటి దుఃఖాలు ఉన్నటువంటి ఈ జగత్తు నుంచి నీకు మోక్షాన్ని ఇస్తుంది ఆధ్యాత్మికమైనటువంటి కార్యకలాపాలు. ప్రత్యేకించి మనుష్య జన్మ దేనికి ఉద్దేశింపబడింది అంటే ఈ మోక్ష సాధన కోసం ఉద్దేశింపబడింది.
మోక్ష సాధన కోసం ఉద్దేశింపబడింది. ప్రతి జన్మలో అన్నీ చేసేసాం. ఆహార నిద్ర భయమైతునంశ సమన్వవేతాం పశుభీ నరాణాం ధర్మో దేశో అధికో విశేషో ధర్మేణ హీన పశుహి సమానా. ఆహార నిద్ర భయమైతునంశ, ఈ 4 ప్రక్రియలు 80 లక్షల జన్మల్లో చేసేసాం. ఆహారం భుజించడం, నిద్రించడం, కొట్లాడడం, సంపర్కం చేయడం, ఇవన్నీ చేస్తాం, ప్రతి జన్మలో చేస్తాం. అందుకనే పురంధరదాసు ఒక కీర్తనలో చెప్తాడు, అయ్యా ఎత్తని జన్మ లేదు, తిరగని ప్రదేశం లేదు, తినని తిండి లేదు. మనిషిగా ఉన్నప్పుడు హల్వా చాలా ఇష్టం, పందిగా ఉన్నప్పుడు వేరే హల్వా ఇష్టం. సో ఎత్తని జన్మ లేదు, తిరగని ప్రదేశం లేదు, తినని తిండి లేదు. కానీ ఈ జన్మలో హరిభక్తి అనేటువంటి మార్గంలోకి వచ్చాను, దీంట్లో పూర్ణత్వాన్ని సాధించి మిమ్మల్ని చేరుకునేటట్టుగా నన్ను అనుగ్రహించండి స్వామి అని చెప్పి పురంధరదాస్ పాడుతున్నారు. ఈ జన్మలోనే హరిభక్తికి వచ్చాను, ఇంతకు ముందు జన్మలో రాలేదు, వచ్చుంటే ఇక్కడ ఉండేవాడిని కాదు కదా. ఈ జన్మలో వచ్చాను, దీంట్లో పూర్ణత్వాన్ని సాధించి మిమ్మల్ని చేరుకునేటట్టు. ఆయన ఎందుకు చేరుకోవాలా? అక్కడికి పోతే ఏంటి? భగవద్గీతలో భగవంతుడు చెప్తున్నారు, ఆ బ్రహ్మా భువనాన్ లోకో పునరావర్తినోర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. బ్రహ్మలోకం నుంచి పాతాళలోకం దాకా ఎక్కడికి వెళ్ళినా పునర్జన్మ ఉంది. ఎక్కడ జన్మ ఉంటే అక్కడ మృత్యు ఉన్నాయి. ఆ రెండిటికి మధ్యలో ముసలితనం, వ్యాధి. ఇవన్నీ ఎవరికన్నా ఇంట్రెస్ట్గా చెప్పండి. ఎవరైనా ముసలోళ్ళు అవ్వాలనుకుంటారా? ఈరోజు ప్రపంచంలో నంబర్ 1 బిజినెస్ ఏంటి అంటే కాస్మెటిక్స్ బిజినెస్. వృద్ధాప్యాన్ని కప్పేయాలా? ఎవరో ఒక ఆమె చాలా అందంగా కనిపించిందంట ఒక యువకుడికి, ఆమెను అనుసరించుకుంటూ వెళ్ళాడు. ఆమె ఎంత అందం వీడిని మోహించింది అంటే ఆమె ఇంట్లోకి వెళ్ళిపోతే గోడ దూకి వెళ్ళిపోయాడంట లోపలికి. ఆమె నేరుగా ఆమె రూమ్లోకి వెళ్ళింది. ఇంట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఆమె హై హీల్స్ వదిలేసింది అనమాట. 6 అడుగులు పొడవు ఉన్నాయి, 6 అడుగులు అందగత్తి అనుకున్నాడు. ఈమె 5:30కి దిగిపోయింది. లోపలికి వెళ్ళిన తర్వాత మొదట హ్యాట్ తీసేసింది, హ్యాట్తో పాటు విగ్గు కూడా ఊడిపోయింది అనమాట, బాల్డ్ హెడ్. తర్వాత కళ్ళజోడు తీసేసింది, కళ్ళు బావిలాగా గుంటలు కళ్ళు లోపలికి వెళ్ళిపోయి ఉన్నాయి. ముసలి వాళ్ళకి ఎట్టుంటాయి. ఆయన తర్వాత నోరు తెచ్చి పెట్టుడు పళ్ళు తీసేసింది, అటైపోయింది. వీడు స్వీట్ 16 అనుకుని అనుసరించుకుంటూ వెళ్ళాడు, కానీ ఆమె స్వీట్ 60. ఎవరన్నా పొరపాటున తాత అన్నారనుకోండి, చాలా కోపం వస్తుంది. ఏమై తాత అంటావు, అంకుల్ అనలేవు అంటాడు. అంకుల్ అన్నంత మాత్రం నువ్వు అంకుల్ అయిపోతావా? అన్న అన్నంత మాత్రం నువ్వు అన్న అయిపోతావా? నువ్వు తాతే, వయసు మీరితే. గరుడ పురాణం చెప్తుంది, మృత్యు సమయంలో 40,000 తేళ్లు కుడితే ఎంత నొప్పి ఉంటుందో అంత నొప్పి ఉంటుందంట మృత్యు సమయంలో. ఎవరన్నా చావు గురించి మాట్లాడితే, ఏయ్ అశుభం, ఎందుకు మాట్లాడతాడు చావు గురించి అంటారు. కానీ భక్తుడు రోజు చావు గురించి మాట్లాడతాడు. ఎందుకు మాట్లాడతాడంటే ప్రిపేర్ అవ్వాలి కాబట్టి చావుకి. రోజు చావు గురించి భక్తుడు మాట్లాడతాడు. ఎందుకంటే ఆ మృత్యువును చేరుకోబోయే లోపల ఏ చైతన్యంలో శరీరాన్ని వదిలిపెడితే భగవంతుడిని మనం చేరుకుంటాము, అది ఒక రిమైండర్. నన్ను ఒకసారి ఒక భక్తుడు అడిగాడు, ఆడు పోయి ఉంటే దమ్ములు డబ్బులు కొట్టుకుంటా తీసుకెళ్తారు ఊరేగింపుగా, ఎందుకు ప్రభుజీ అని అడిగారు. దమ్ములు మన సాంప్రదాయంలో ప్రతి దాని వెనకాల కూడా పరమ సత్యాన్ని గుచ్చి చెప్తుంటారు మన సాంప్రదాయంలో.
పాశ్చాత్య సంస్కృతిలో చచ్చిపోయిన వాడిని సైలెంట్గా తీసుకెళ్ళిపోతారు. మనోళ్ళు ఏమంటే ఇళ్లలో ఉండేవాళ్ళు కూడా బయటకు వచ్చి ఏం జరుగుతుందో అన్నప్పుడు శవం పోతా ఉంటే ఓహో నేను కూడా లైన్లో ఉన్నాను, నేను ఆ మృత్యు అనేది వచ్చే లోపల ఆ భగవంతుడిని చేరుకునే దానికి ప్రిపేర్ అవ్వాలా అనేటువంటి రిమైండర్ ఆ యొక్క డబ్బులతో తీసుకెళ్ళడం. ఎందువల్ల అంటే ఈ మాయ ఎంత పవర్ఫుల్ అయ్యా అంటే ధర్మరాజుని అడుగుతాడు యక్ష ప్రశ్నలు. ఈ సృష్టిలో ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటాడు. అప్పుడు ధర్మరాజు చెప్తాడు, అందరూ చనిపోయేది అందరూ చూస్తూ ఉన్నారు. తాత ముత్తాతలు చనిపోతున్నారు, ఎదురింటి వాడు చనిపోతున్నాడు, వెనకింటి వాడు జరిగిపోతున్నాడు. కానీ ఇంతమంది చనిపోయేది అందరూ చూస్తూ ఉన్నా ఎవడికి వాడు మాత్రం ఫెవికాల్ అంటించుకొని ఇక్కడ శాశ్వతంగా ఉంటానని ఏర్పాట్లు చేసుకుంటాడు. కిం ఆశ్చర్యపరం, ఇంతకన్నా ఆశ్చర్యం ఈ సృష్టిలో ఇంకోటి లేదు అంటే. అందరూ యమాలయాన్ని చేరుకునేది అందరూ చూస్తున్నారు, కానీ ఎవడికి వాడు మాత్రం. ఇద్దరు వ్యక్తులు కలిస్తే ఏం మాట్లాడుకుంటారు చెప్పండి? ఏమన్నా సెటిల్ అయ్యావా అంటాడు వాడు. లేదు తమ్ముడు, ఇంకొంచెం టైం పడుతుంది అంటాడు. అరే భయ్యా, ఇది సెటిల్మెంట్ ప్లేస్ కాదు. భగవంతుడు గీతలో చెప్పాడు, దుఃఖాలయం అశాశ్వతం. ఇది దుఃఖాలకు ఆలయం, అశాశ్వతం, టెంపరరీ వరల్డ్. తర్వాత జన్మ అతి భయంకరమైనటువంటిది. తల్లి గర్భంలో 9 మాసాలు తలక్రిందులుగా ఉంటాం మనం. ప్రభుపాదుల వారు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. గోని సంచిలో మలము, మూత్రము, చీము, నెత్తురు అన్నీ ఉంటే దాంట్లో మనం ఫ్లోట్ అవుతా ఉన్నాం స్విమ్మింగ్ పూల్ వల్ల. చాలా బాగుంటుంది కదా. ఆ పిండానికి 5 నెలలు వచ్చేసరికి చైతన్యం బాగా తెలుస్తుంది, నొప్పి, బాధ అన్నీ తెలుస్తాయి అన్నమాట. ఆ లోపల ఉన్న క్రిమికీటకాదులు కుడుతూ ఉంటాయంట. వాడు లోపల చిన్న ప్లేస్ అవి కుడుతూ ఉంటే ఇంకా పూర్తి చైతన్యం చేత్తో గీరుకునేదానికి రాలేదు. ఇంకా వాడు అటు ఇటు కదులుతాడు తట్టుకోలేక. తల్లి భర్తతో చెప్తుంది, ఏమండి పిల్లవాళ్ళు లోపల కదులుతున్నాడండి. అవునా అంటాడు ఈయన. వీళ్ళు ఆనందపడతారు, వాడు కదులుతుంటే, వాడు చూస్తున్నాడు లోపల. మనందరం అనుభవించాం ఇది. అయితే మనందరం అనుభవించి భగవంతుడితో ప్రార్థన చేస్తామంట, స్వామి ఈ దుర్భర జన్మ నాకు ఇంకోసారి వద్దయ్యా, నన్ను బయటపడి నిన్ను సేవించి తరిస్తాను. తల్లి గర్భంలోనే ప్రార్థన చేస్తామంట మనం, ఈ పరిస్థితి వద్దు నాకు, నన్ను బయటపడి నిన్ను సేవించి తరిస్తాను, ఇంక మళ్ళా జన్మ వద్దు నాకు. పురంధరదాసు చెప్తాడు, బయటకు వచ్చిన తక్షణమే మొదలి మాయ తల్లి మాయ. తల్లి ప్రేమగా వెచ్చటి కౌగిల్లోకి తీసుకుంటుంది. వీడు ఇంక ఈ ప్రపంచాన్ని అప్రిషియేట్ చేయడం మొదలు పెడతాడు. ఆ లోపల బాగాలేదు, బయట భలే ఉంది. ఆ భలే ఉంది అన్నదానికి ట్యాక్స్ లైఫ్ అంతా కూడా. భలే ఉంది అంటే ప్రతిదానికి ట్యాక్స్ పడతా ఉంటుంది. నువ్వు ఏది భలే ఉందంటే దానికి ట్యాక్స్ పడుతుంది. పొరపాటున ఈ సెల్ ఫోన్ భలే ఉంది అనుకున్నాం, కొనాలి, దాన్ని ట్యాక్స్ పడింది. పొరపాటున ఈ కుర్తా బాగుంది అనుకున్నాం, ట్యాక్స్ పడింది. అన్నిటికన్నా పెద్ద ట్యాక్స్ ఏంటంటే ఈ అమ్మాయి బాగుంది అనుకున్నామంటే ఫుల్ ట్యాక్స్ అనమాట లైఫ్. ఫుల్ ట్యాక్స్. సో ఈ రకంగా జన్మ దుర్భరం, మృత్యువు దుర్భరం, ముసలితనం, వ్యాధి. వీడు సూపర్ హీరో అనుకుంటుంటాడు, 103 జ్వరం వస్తే ఇంకో డిగ్రీ పెరిగిందంటే గోడ పట్టుకొని లేయాల. అయితే దురదృష్టం ఏంటయ్యా అంటే
దేనికి మనం పోటీ పడాలో దానికి పడం, దేనికి పడకూడదో దానికి పోటీ పడతా ఉంటాం. దుఃఖాలు కొని తెచ్చుకునేదానికి పోటీ పడతా ఉంటాం. భౌతిక విషయాలు నువ్వు ఎంత ప్రయత్నం చేస్తే అంత దుఃఖం వస్తూ ఉంటుంది. కానీ ఆధ్యాత్మికం ఎంత నువ్వు ఇక్కడ సమయం పెడితే, ఎంత నువ్వు సాధన చేస్తే అంత ఆనందం ఉంటుంది. ఎవరో ఒక పనానికి జ్వరం వచ్చిందంట, యజమానురాలు డాక్టర్ని పిలిచిందంట. డాక్టర్ వచ్చాడంట, ఆ పనామికి థర్మామీటర్ పెట్టి చెక్ చేశాడు, 103 జ్వరం ఉందంట. యజమానురాలు అనిందంట, ఎట్లాగో డాక్టర్ వచ్చావు కదా, ఆమె పనామి ఆమెకి టెస్ట్ చేసావు, నేను యజమానురాలు నాకు టెస్ట్ చేయనిందంట. ఎవరైతే ఏముంది టెస్ట్ చేయమని చేస్తానని థర్మామీటర్ పెట్టాడు. ఈమెకి నార్మల్ 98 ఉందంట. ఆ డాక్టర్ అన్నాడంట, మీకు నార్మల్ 98 అంట అన్న. నీకు అసలు డిగ్రీ ఉందా? నువ్వు అసలు డాక్టరేనా? పనికిమాలినోడా? నా పని ఆమెకి 103 ఉంటే నేను యజమానురాలు, ఒక 2 డిగ్రీలను ఎక్కువ ఉండాలి నాకు నార్మల్ 98 అంటావా? అసలు నువ్వు డాక్టరే కాదనిందా. అప్పుడు డాక్టర్ అన్నాడు, ఓసి తల్లి, ఇంకో 2 కానీ ఎక్స్ట్రా ఉంటే పోతావు నువ్వు. యజమానురాలు అన్నంత మాత్రాన్ని ఎక్స్ట్రా ఉండాలా ఏంటి? ఇది జ్వరం, ఇదేదో డిగ్రీ కాదు నీకు ఎక్కువ చెప్పడానికి. ప్రభుపాదులు వారి చెప్తారు, కష్టాలకు పోటీ పడతాం మనం. ఎక్కువ ఉండాలి కష్టం. అరే భక్తి ఎంతో శాంతి ఉంటుంది, ఆనందం ఉంటుంది. కానీ దీనికి ప్రాముఖ్యత ఇవ్వం మనం. దీనికి ప్రాముఖ్యత ఇవ్వం. సో జన్మ, మృత్యువు, ముసలితనం, వ్యాధి, ఈ 4 క్లేశాలు జీవుణ్ణి బంధిస్తూ ఉన్నాయి. కర్మ, సాలిగూడులోకి ఈగ వెళ్ళి చిక్కుకుంటుంది. ఆ ఈగ ఏమనుకుంటుందంటే, నేను కాళ్ళు బాగా ఆడించేసి దీని నుంచి విముక్తి చెందాలా. కానీ అది ఎంత కాళ్ళు ఆడిస్తుందో అంత ఆ కాప్ వేవ్ ఆ యొక్క సాలిగూడులో ఇంకంత చిక్కుకుపోతుంది. మనం కూడా ఇక్కడ అడుగు తీసి అడుగు పెడుతూ ఉంటే కర్మబంధనం. ఎవరైనా ఒకరిని నిందించాం, కర్మ. ఎవరైనా చేత్తో కష్టపెట్టి, మనసా వాచా కర్మణ, 3 రకాల కర్మలు. మానసికంగా ఎవరినైనా ఇబ్బంది పెట్టాం, వాక్కు ద్వారా ఎవరినైనా ఇబ్బంది పెట్టాం, కర్మ ద్వారా. ఇవన్నీ ఒక్కటొక్కటి చేరుతాం, వాటన్నిటికీ మళ్ళీ మనం అనుభవించాలా. ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వలెంట్ ఆపోజిట్ రియాక్షన్. ఒక రాజుకి చర్మరోగం ఉందంట. ఆయన ఎవరి దగ్గర చూపించినా అది పోవట్లేదు. ఓ గురువు గారి దగ్గరికి వెళ్ళాడు. ఆయన చెప్పాడు, విధవరాలకు ఒక ఆశ్రమం పెట్టు, అనాథలకు ఒక ఆశ్రమం పెట్టు, వాళ్ళని బాగా చూసుకో, నీ రోగం పోద్ది అన్నాడు. ఈయన విధురాలకి ఆశ్రమం పెట్టాడు, అనాథలకి ఆశ్రమం పెట్టాడు, బాగా చూసుకున్నాడు. కొన్ని రోజులకి ఈయన చర్మరోగం పోయింది. అప్పుడు ఆ సాధువు దగ్గరికి కృతజ్ఞతగా కొన్ని బహుమతులు అన్నీ తీసుకెళ్ళి, మీరు ఇచ్చిన సలహా మేరకు నేను విధురాళ్ళకి ఆశ్రమం పెట్టాను, అనాథలకి ఆశ్రమం పెట్టాను, నా చర్మరోగం పోయింది స్వామి, కృతజ్ఞతగా ఈ బహుమతులు స్వీకరించండి. అయినా ఎట్టపోయింది రోగాగం అన్నాడు. అప్పుడు సాధువు చెప్పాడు, నువ్వు ఎక్కడైతే ఆశ్రమం పెట్టావో ఆ చుట్టుపక్కల ఒకసారి పరిశీలించిరా అన్నాడు. ఈ రాజు వెళ్ళి చుట్టుపక్కల పరిశీలించాడు. ఆ చుట్టుపక్కల ప్రతి ఇంట్లో కూడా గీరుకుంటున్నాడు, ప్రతి ఒక్కడు గీరుకుంటున్నాడు ఆ చుట్టుపక్కల ఇళ్లలో. రాజు వచ్చి సాధువు దగ్గరికి ఆశ్చర్యంగా, ఇదేంటిది, నేను ఆశ్రమం పెట్టింది చుట్టుపక్కల అంతా గీరుకుంటున్నారు, నా చర్మరోగం వాళ్ళకు వచ్చేసింది అన్నాడు. అప్పుడు సాధువు చెప్పాడు, ఏం లేదు, నువ్వు ఆ వితంతువులకి, విధవరాళ్ళకి ఆశ్రమం పెట్టావు కదా, నువ్వు అక్కడికి వెళ్ళి సేవ చేసుకుంటుంటే ఆ చుట్టుపక్కల ఇళ్లలో వాళ్ళందరూ కూడా నీ మీద అబాండాలు వేశారు. ఆ విధవరాళ్ళందరినీ ఊరికినే చూసుకుంటున్నాడైనా, ఈయనకేదో కనెక్షన్ ఉంది, అది ఉంది, ఇది ఉంది అని మాట్లాడారు. ఆ అనాథ పిల్లలు ఎవరైతే ఈయన చూసుకుంటున్నాడో వాళ్ళేమో అనాథలు కాదు, అందరు ఈయన పిల్లలే.
ఆ తప్పుడు మాటలు మాట్లాడిన దానికి నీ చర్మరోగం వాళ్ళకు వచ్చేసింది, వాళ్ళు గీరుకుంటున్నారు. మనకు భారతదేశంలో అతి పెద్ద సమస్య ఏంటి అంటే, భోజనం లేకపోయినా కానీ పస్తుంటాం, కానీ ఇతరుల గురించి మాట్లాడుకోకపోతే మాత్రం మనకు నిద్ర పట్టదు. ఇతరుల గురించి ఏదో మాట్లాడుతుండాలి. అదే వాడట్టంట, వీడిట్టంట. అట్లీస్ట్ పాశ్చాత్య దేశాల్లో ఎవడెవడిని పట్టించుకోడు, అదొక్కటి మంచి లక్ష్యం ఉండదు అక్కడ. ఇక్కడ 24 గంటలు వీడి కథ వాడి కథ కావాలి. గ్రామ్య కథ, గ్రామంలో జరిగేటివన్నీ కథలు వీడు చర్చించాలి. కానీ వాక్కు ద్వారా కూడా నువ్వు కర్మని పెంపొందించుకుంటావు. సో అందుకని ఏ రకంగా కూడా ఎవరిని మనం కష్టపెట్టకుండా జీవించడం, అది ఆర్ట్ ఆఫ్ లివింగ్ అన్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటే కర్మ నిన్ను బంధించకుండా నువ్వు జీవించాల. అంటే చేసే ప్రతి పని కూడా భగవత్ సంబంధంగా ఉండాలా. కర్మలో నీ కాలక్షేపమే కదా కావాలా. గుడికి వచ్చేయి, ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట కూర్చో, ప్రవచనంలో చక్కని మాటలు విను, కాలక్షేపం అయిపోయింది కదా. నేను చిన్నప్పటి నుంచి గమనించేవాడిని, సాయంత్రం అయితే 4 రోడ్ల కూడల్లో చాలా బిజీగా కలిసేస్తారు ఫ్రెండ్స్ అందరు కూడా, చెత్త చెదారం మాట్లాడుకుంటారు. లాస్ట్లో మళ్ళీ ఒక మంచి డైలాగ్, టైమే తెలియలేదురా, భలే స్పెండ్ అయిపోయింది. ఏమన్నా ఒక్క మాటకి ఏమన్నా ఉపయోగం ఉందా? ఒక్క మాట ఏమైనా ఉపయోగం ఉందా? అందుకనే ఆచార్యులు ఏం చెప్తారంటే, భగవత్ సంబంధం లేనటువంటి చర్చలన్నీ కూడా కాకుల తీర్థయాత్ర. కాకుల తీర్థయాత్ర అంట. కాకులు కావు కావు అని కూర్చొని పెద్ద భజన చేస్తాయి, ఏమైనా ఉపయోగం ఉందా? గోల, రోత. భగవత్ సంబంధం లేనటువంటి చర్చ ఏదైనా కానీ అంతే. సో అందుకని ప్రభుపాదుల వారు ఒక అద్భుతమైనటువంటి ఒక సిస్టమ్ని జనరేట్ చేశారు. ఇస్కాన్ అనేటువంటి ఒక సంస్థ ఏర్పాటు చేసి, దాంట్లో భగవంతుని యొక్క దివ్యమైన దర్శనము, భగవంతుని యొక్క కీర్తన, ఆ కీర్తనలో నృత్యం చేయడము, భగవంతుని యొక్క లీలల గురించి చర్చించడము, ఒక అద్భుతమైనటువంటి మధురమైనటువంటి ఒక వాతావరణాన్ని, ఏదైతే మనిషికి కావాలో ఎంగేజ్మెంట్, అన్ని ఎంగేజ్మెంట్లు ఉన్నాయి. అయితే ఆ ఎంగేజ్మెంట్స్ వల్ల నీకు కర్మ రాదు. అటువంటి ఎంగేజ్మెంట్ని ప్రభుపాదుల వారు క్రియేట్ చేశారు. అదే ఆదివారం నాకు ఎంజాయ్మెంట్ కావాలా, క్లబ్కు పోయాం, లేకపోతే ఇంకో దగ్గరికి వెళ్ళాం, డబ్బులకు డబ్బులు సవరం, ఆరోగ్యానికి ఆరోగ్యం, తర్వాత అన్నీ పోతాయి, అన్నీ నష్టమే. లాస్ట్ ఆదివారము ఆ హోటల్కి పోయాం, అంత బాగాలేదు, ఈరోజు ఈ హోటల్కి పోదాం. ఈయన ఆర్డర్ చెప్తాడు, అది అది ఫుల్ ఆర్డర్, తింటాడు కూడా. లాస్ట్లో తినదంతా దిగిపోద్ది బిల్లు వచ్చినప్పుడు. ఎంత అయిందా? ఇక్కడ మనసుకి ఆత్మకి ఫుల్ హ్యాపీగా మంచి భగవతత్వం, కీర్తన, దర్శనం, లాస్ట్లో ప్రసాదం. ఏమన్నా రూపాయి పే చేసేది ఉందా? ఏం లేదు, ఫ్రీ, అన్నీ ఫ్రీ. అందుకని మనం అయితే ఏంటి అంటే, ప్రభుపాదుల వారు ఒకటి చెప్తారు, హయ్యర్ టేస్ట్ డెవలప్ చేసుకుంటే లోయర్ టేస్ట్ వదిలేస్తాం. హయ్యర్ టేస్ట్ డెవలప్ చేసుకుంటే లోయర్ టేస్ట్ వదిలేస్తాం. ఒక రాజు మంత్రికి చెప్పాడంట, ఏమనంటే, నా రాజ్యంలో సంపూర్ణ వైరాగ్యవంతుని ఒకరిని పట్టుకురా, నా అర్ధరాజ్యం వాడికి ఇచ్చేస్తానన్నాడంట. మంత్రి వెళ్ళి చూశాడు. ఈ రోజుల్లో వైరాగ్యమూర్తులు ఎవరు కనిపిస్తారు చెప్పండి? ఎవడో చావడానికి సిద్ధమైపోయాడంట, జీవితం బాగాలేదని. వాడు ఎట చావాలనుకున్నాడంటే, రైల్వే ట్రాక్ ఏదో రైలు పోతా ఉంది, దగ్గరే కదా, రైలు కింద పడి చనిపోదామని చెప్పి అనుకున్నాడు. మన భక్తుడు
శ్యామ్ ఎదురయ్యాడంట. ఏమో ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడు. అదే జీవితం ఏం బాగాలేదు, చచ్చిపోవాలనుకుంటున్నాను అన్నాడు. మరి ఎడ చావాలనుకుంటున్నావు అన్నాడండి. రైలు కింద పడి చనిపోతాను, ట్రాక్ ఎదురుగానే ఉంది కదా. అరే నువ్వు చావాలనుకుంటున్నావు, మరి చేతిలో 7 గిన్నెల క్యారియర్ ఉంది ఏంట్రా అన్నాడంట. వాడు అన్నాడంట, ట్రైన్ లేటుగా వస్తే ఆకలితో చావమంటావు ఏంటి, అందుకని క్యారియర్ కట్టుకున్నా అన్న. వీడు చావడానికి సిద్ధమైపోయాడు, కానీ క్యారియర్ పోతున్నాడు. సో వైరాగ్యం ఉన్న వ్యక్తిని వెతుకుతుంటే కనపడలా. అప్పుడు ఒకరిని పట్టుకున్నాడు. ఒరే రాజుగారి దగ్గరికి తీసుకెళ్తాను, నువ్వు వైరాగ్యమూర్తిలాగా నటించాలా, నీకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. అయితే ప్రతిసారి రాజు నిన్ను పరీక్షించేటప్పుడు ఊరికినే నటిస్తే నమ్మరు, ప్రతిసారి ఆయన ఏదైనా ఆశ చూపిస్తే కృష్ణ రామ గోవింద అని చెప్పి అంటూ నాకు దేనికండి ఇవన్నీ అని వైరాగ్యమూర్తిలాగా నటించాలి. సరే అన్నాడు. రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళాడు. అయ్యా రాజ్యమంతా వెతికితే ఇంతకన్నా వైరాగ్యమూర్తి నాకు కనపడలేదు. అప్పుడు రాజు అన్నాడు, వాడు ఉండడానికి మన అంతఃపురం ఇవ్వండి అన్నాడు. వీడు కృష్ణ రామ గోవింద, ఈ అంతఃపురాలు ఇవన్నీ నాకు దేనికండి, చిన్న పర్ణ కుటీరం ఉంటే చాలండి అన్నాడు. పర్ణ కుటీరం ఏర్పాటు చేశాడు. ఎప్పుడు ఆశ చూపించినా వీడు వైరాగ్యమూర్తిలాగానే కృష్ణ రామ గోవింద కృష్ణ రామ గోవింద. రాజు అనుకున్నాడు వీడికి అంతిమ పరీక్ష పెట్టాలా. పిలిచాడు, తన అందమైన కుమార్తెను పిలిచాడు. అరే అబ్బాయి, నా కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను అన్నాడు. నేను ఇందాక ఒక ఆయన చెప్పాను కదా, అమ్మాయి నచ్చిందంటే వీడు అది విన్నట్టున్నాడు ఇప్పుడు ప్రవచనం. సో అంటే కొన్నిటి వెనకాల నిజంగా పరమార్థం. ఒకడు నన్ను అడిగాడు చాలా సంవత్సరాల కిందట, భక్తుడు, పెళ్ళెందుకు ప్రభు అంత గ్రాండ్గా చేస్తారు, లైఫ్లో లాస్ట్ గ్రాండ్ రోజు నాయన అది, తర్వాత గ్రాండ్నెస్ ఉండదు, లాస్ట్ గ్రాండ్. ఇప్పుడు ఎప్పుడైనా చూసుంటారు మీరు, జంతువుని బలివ్వడానికి తీసుకెళ్ళాడు, దానికి చక్కగా స్నానం గీనం చేయించి తిలకాలు పెట్టి మాలలు వేసి దమ్ములు డప్పులు, అది అనుకుంటుంది ఈరోజు నేను హీరో అనుకుంటుంది. లాస్ట్కి తీసుకెళ్ళి బలిపేట మీద పెట్టేస్తారు తలకాయ. ఇది కూడా అంతే. అతని చెప్పి వివాహ వ్యవస్థ తప్పని కాదు, ఇంకోటని కాదు, మనం దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నాం కాబట్టి ఆ రకంగా ఉంది. కానీ వివాహ వ్యవస్థ అది శాస్త్రయుక్తం. శాస్త్రంలో ఏం చెప్పారంటే స్త్రీకి పురుషుని యొక్క అవసరం ఉంది, పురుషునికి స్త్రీ యొక్క అవసరం ఉంది. అన్యోన్యమైనటువంటి అవగాహనతోటి వాళ్ళిద్దరు దంపతులు కూడా ఆ నారాయణుణ్ణి కృష్ణుణ్ణి సేవించి తరించడానికి ఒకటవుతూ ఉన్నారు అని చెప్పి శాస్త్రం చెప్తుంది. కానీ ఈరోజు మనం నారాయణుణ్ణి సేవించి తరించాలా అనేటువంటి దృక్పథం మిస్ అవడం వల్ల దాంట్లో అద్భుతంగా ఉండాల్సినటువంటి వివాహ వ్యవస్థ విషంగా మారుతుందని, విషంగా మారుతుంది. సో ఇతను నాకు కృష్ణ రామ గోవింద ఈ వివాహం ఏమొద్దన్నాడు. రాజు అనుకున్నాడు, ఇంత అందమైనటువంటి నా కుమార్తెను ఇచ్చి పెళ్లి చేస్తానంటే వద్దన్నాడు అంటే వీడు నిజంగానే వైరాగ్యమూర్తి. మంత్రి, నా ఒప్పందం ప్రకారం అర్ధరాజ్యం ఇచ్చేస్తానన్నాడు. వీడంటున్నాడు, కృష్ణ రామ గోవింద అర్ధరాజ్యం నాకు వద్దండి అని. అప్పుడు రాజు అంటున్నాడు, ఇంత వైరాగ్యమూర్తిని చూసిన తర్వాత మిగిలిన అర్ధరాజ్యం నాకు దేనికి, పూర్తి రాజ్యం ఇచ్చేస్తానన్న. పూర్తి రాజ్యం ఇచ్చేస్తాను అంటే వీడంటున్నాడు, మంత్రి అనుకున్నాడు వీడు నాకన్నా తెలియగలడు, పూర్తి రాజ్యం కొట్టేయడానికి భలే నటిస్తున్నాడు అనుకున్నాడు మంత్రి. కానీ వీడేమన్నాడు, కృష్ణ రామ గోవింద రాజ్యాలు రాజ్యభారాలు నాకు దేనికండి, నాకు వద్దండి అన్నాడు. మంత్రికి ఏం అర్థం కాలేదు, వాడు మెడబడుతున్న పక్కకు లేదు. ఏయ్ నటించమంటే జీవిస్తున్నావా ఏంటి నీ కథ అన్నాడు. అయ్యా నటించమని చెప్పారు, అయితే నటించేటప్పుడు ఒక సలహా ఇచ్చారు. ప్రతిసారి నటించేటప్పుడు
ఆ భగవత్ నామాన్ని జపించమన్నారు. ఆ భగవత్ నామం జపించడం వల్ల నాలో నిజంగానే వైరాగ్యం మూర్తిభవించింది. నన్ను వదిలిపెడితే నా శేష జీవితం భగవత్ నామ స్మరణలో గడిపేస్తాను, నన్ను వదిలిపెట్టండి మహానుభావ, ఈ రాజ్యాలు గిజ్యాలు నాకు వద్దు. అతనికి భగవత్ నామం అనేటువంటి ఉన్నత రుచి అలవర్చుకున్న దానివల్ల పెద్ద రాజ్యం కూడా తుచ్చమనిపించింది అతనికి. మనకు చెడు అలవాట్లు ఏమున్నా కానీ భగవత్ నామం చేయడం మొదలుపెట్టి సత్సంగానికి రావడం మొదలు పెడితే క్రమంగా అన్ని వదిలేస్తాం. నేను అదే చెప్తూ ఉంటాను. ఎవరన్నా కానీ ప్రభుజీ చాలా మంది ప్రశ్నిస్తారు, సైంటిస్టులు అంటే వాళ్ళు నిరూపిస్తారు ఇది అని చెప్పి, భక్తిలో శక్తి ఉందని ఎట్లా నిరూపించడం, వాళ్ళకి ఎట్లా చెప్పడం అని చెప్పి అంటారు. నేను అదే చెప్తాను. ఎవడన్నా నిన్ను అట్లా అడిగితే నువ్వే ఉదాహరణ అని చెప్పవయ్యా. అదెట్లా ప్రభుజీ అన్నాడు ఒక ఆయన. ఆదివారం అయితే నీ యాక్టివిటీ ఏంటయ్యా భక్తిలోకి రాకముందు? నువ్వు ఒక రావణాసురుడు, నువ్వు ఒక హిరణ్యకశిపుడు, నువ్వు ఒక కంసుడు, ఎన్ని కోణాలున్నాయి నీలో. ఈరోజు ప్రహ్లాదుడు అయిపోయావు భక్తిలోకి వచ్చిన తర్వాత. ఇంతకన్నా నిదర్శనం ఏముంటుందయ్యా? మొన్న ఎవరో చెప్తా ఉన్నారు నాకు ఒక ఆయన, ఆదివారం అయితే బుట్ట తీసుకొని తిరుగుతూ ఉండేవాళ్ళం ప్రభు మార్కెట్లో అనేవాళ్ళు. ఇప్పుడు కూడా ఒక సంచి తీసుకొని తిరుగుతున్నావు, గుడికి వచ్చేస్తున్నావు జపమాలు పెట్టుకొని, సంచి తీసుకొని జపమాలు తీసుకొని గుడికి వచ్చేస్తా ఉన్నావు. ఇంతకన్నా ట్రాన్స్ఫర్మేషన్ ఏముంటుంది, మార్పు ఏముంటుంది? నేను ఒక్కటే చెప్పగలను, మనలో ఉన్నటువంటి అనర్థాలన్నీ తొలగాల అంటే, ఆ అనర్థాలు తొలగడానికి శక్తి దేనికి ఉంది అంటే కేవలం భగవద్భక్తికి మాత్రమే ఉంది, ఇంకా దేనికి కూడా లేదు. ఈ సత్యాన్ని సమాజం గుర్తిస్తే సమాజం ఉద్ధరింపబడుతుంది. ఈ సత్యాన్ని సమాజం గుర్తిస్తే సమాజం ఉద్ధరింపబడుతుంది. సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలన్నీ కూడా తొలగిపోవాలా అంటే కేవలం భక్తికి మాత్రమే ఆ శక్తి ఉంది. భక్తికి మాత్రమే ఆ శక్తి ఉంది. ఆ మధురమైనటువంటి కృష్ణ భక్తిని అలవర్చుకోవాలి. మధురమైనటువంటి శ్రీపాద వల్లభాచార్య ఆయన మధురాష్టకం చెప్పారు. ఆయన మొదట అన్నారంట, అదరం మధురం అదరం మధురం. అప్పుడు కృష్ణ అన్నాడంట, ఏమయ్యా నా పెదాలు ఒకటే మధురమా అన్నాడు. ఎందుకట్ట చెప్తున్నావు అన్నాడు. అప్పుడు వల్లభాచార్య చెప్పాడంట, లేదు స్వామి, గోపికలు మా గురువులు వాళ్ళు చెప్పారు. గోపికలు మా గురువులు వాళ్ళు చెప్పారు అధరం మధురం. ఎందుకని అట్లా చెప్పారు గోపికలు అన్నాడండి కృష్ణుడు. మీ యొక్క పెదాలు తాకినటువంటి మురళ మీద నుంచి వచ్చేటువంటి ఆ గానం ఈ సృష్టి అంతా కూడా లీనమైపోతుందయ్యా, అందుకని చెప్పారు మా గురువులైనటువంటి గోపికలు అన్నాడంట. మీ ముఖపద్మముల నుంచి వచ్చేటువంటి ప్రతి మాట మధురమే. మీ ముఖపద్మముల నుంచి వచ్చేటువంటి జోకులు కూడా చాలా మధురంగా ఉంటాయి. మీ ముఖపద్మముల నుంచి వచ్చేటువంటి భజన కూడా చాలా మధురంగా ఉంటుందన్నాడంట వల్లభాచార్య. నా ముఖపద్మల నుంచి వచ్చే భజన ఏంటి అన్న, స్వామి నా దగ్గర దాచలేరులే. మీ ముఖపద్మముల నుంచి వచ్చేటువంటి భజన ఏంటి అంటే రాధే 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 రాధే. మన ముఖపద్మముల నుంచి వచ్చేటువంటి భజన ఏంటయ్యా అంటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.
హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. భక్తులందరి యొక్క ముఖపద్మము నుంచి వచ్చేటువంటిది ఆ కృష్ణ కీర్తన అయితే, ఆ కృష్ణుని యొక్క ముఖపద్మముల నుంచి వచ్చేటువంటి భజన ఏంటయ్యా అంటే ఆయన యొక్క పరమోత్కృష్టమైనటువంటి భక్తురాలైనటువంటి శ్రీమతి రాధారాణి యొక్క భజన ఆ యొక్క కృష్ణుడు చేస్తూ ఉంటాడంట. రాధే 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 శ్యామ్. అంతేనా? నా పెదాలే మధురమా, ఇంకేం మధురం కాదా అన్నాడు కృష్ణుడు. అప్పుడు మళ్ళా వల్లభాచార్య చెప్పాడు, వదనం మధురం వదనం మధురం నయనం మధురం. అయ్యా, పెదాలు ఒకటే కాదు, మీ ముఖార విందం కూడా ఎంత సుందరంగా ఉంటుంది అంటే ఆ యొక్క ముఖార విందాన్ని తిలకిస్తూ గోపికలు బ్రహ్మను శపిస్తూ ఉన్నారయ్యా. ఏమయ్యా బ్రహ్మ, సృష్టించడం నీకు వచ్చంటయ్యా, ఈ కనురెప్పలు ఎందుకయ్యా పెట్టావు? ఆ క్షణిక కాలం కనురెప్పలు మూసినప్పుడు ఆ దివ్యమంగళమైన స్వరూపాన్ని చూడలేకుండా ఉన్నామే, ఆ కనురెప్పలే లేకుండా ఉంటే తదేకంగా ఆ స్వామిని చూస్తూ తరించి ఉండేవాళ్ళం కదా. కనురెప్పలు ఎందుకయ్యా పెట్టావు బ్రహ్మ, నీకు సృష్టించడం రాదయ్యా రాదయ్యా. వదనం మధురం వదనం మధురం. మీ యొక్క వదనం సుందరం స్వామి, సుందరం స్వామి, సుందరం. ఆ భగవంతుని యొక్క రూప లావణ్యం ఎంత అద్భుతమైందయ్యా అంటే అయోధ్యాపురి వాసులందరూ కూడా చెప్తూ ఉన్నారు, శ్రీరాముడు కేవలం మా యువరాజు కాదు, శ్రీరాముడు మా ప్రాణేశ్వరుడు, మా ప్రాణం. ఈ గోపికలందరూ కూడా ఎంత భగవంతుని పట్ల ఆకర్షణ పెంపొందించుకున్నారు అంటే వాళ్ళు నిద్రాహారాలు మానేశారు, వేలికి వేసుకునే ఉంగరాలు చేతులకి గాజులయ్యాయి, చిక్కి శల్యమైపోయారు, ప్రాణాన్ని నిలుపుకొని ఉన్నారు. ఆ ప్రాణనాథుడైన కృష్ణుడు తిరిగి వస్తే ఒక్కసారన్నా దర్శించి ఈ యొక్క ప్రాణాలని వదిలేయాలా అనేటువంటి ఉద్దేశంతో ఆ స్వామి యొక్క రాక కోసం ప్రాణాలు నిలుపుకొని ఉన్నారు, నిద్రాహారాలు మానేశారు. అంత భగవంతుని పట్ల ఆకర్షితులైన వారే గోపికలు. అయోధ్యలో కూడా అయోధ్యపురి వాసులు శ్రీరామచంద్రుల వారు అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు ఎవరు మంచి బట్టలు కట్టుకోలేదంట. అరే, నారచీరలతోటి శ్రీరామచంద్రుడు అరణ్యవాసం చేస్తుంటే మంచి బట్టలు మనం కట్టుకోవడమా అని చెప్పి ఆయన వనవాసం చేసి తిరిగి వచ్చేంత వరకు కూడా ఎవరు మంచి దుస్తులు కట్టుకోలేదంట అయోధ్యాపురి వాసులు. ఎవరు మంచి వంటలు వండుకోలేదంట. అరణ్యంలో కందమూలాలు తింటూ ఉంటే మన స్వామి శ్రీరాముడు మనం మంచి వంటలు వండుకోవడమా అని చెప్పి కందమూలాలు తిన్నారంట. నగరంలో ఉన్నప్పటికీ కూడా మంచి పాన్పు మీద పవళించలేదంట. కటిక నేల మీద శ్రీరాముడు పవళిస్తూ ఉంటే లక్ష్మణుడు అంటాడంట, లక్ష్మణుడు చక్కగా పచ్చిక, మెత్తటి పచ్చిక కోసుకొని వస్తాడంట, అవన్నీ పేరుస్తాడంట పచ్చికను, దాని మీద మంచి పుష్పాలు పేరుస్తాడంట, దాన్ని చక్కగా మెత్తగా ఉందో లేదో చూసుకుని దాని మీద రాముడు పవళించేటట్టు చేసి ఆ గుహుడితో చెప్తాడంట, ఏ జన్మలో చేసుకున్న పాపమో నా శ్రీరాముడు
ఈ యొక్క దర్భ మీద శయనించేది నేను చూడాల్సి వస్తూ ఉంది, ఎంత దౌర్భాగ్యం నాది అని లక్ష్మణుడు విలపిస్తాడంట. అటువంటి కటిక నేల మీద శ్రీరాముడు శయనిస్తూ ఉంటే మంచి పాన్పుల మీద మనం పవళించడమా అని చెప్పి అయోధ్యాపురి వాసులు అరణ్యవాసము నుంచి తిరిగి రాముల వారు వచ్చేంత వరకు కూడా కటిక నేల మీద శయనించారంట. పండగలు చేసుకోలేదు, పర్వదినాలు చేసుకోలేదు. ఆయన అరణ్యవాసం చేసినన్ని రోజులు కూడా అయోధ్యాపురి వాసులందరూ కూడా వాళ్ళు అయోధ్యలో ఉన్నప్పటికీ కూడా అరణ్యవాసంలో ఉన్నట్టుగా గడిపారంట. అది భగవంతుని పట్ల వాళ్లకు ఉండేటువంటి భక్తి, ప్రేమ, అనురాగం. శూన్యాయుతం జగత్సర్వం గోవింద విరహేనని, ఆ గోవిందుడు లేకపోతే జగత్తంతా కూడా శూన్యంగా భావిస్తారు భక్తులు. యుద్ధం అయిపోయింది. పుష్పక విమానంలో శ్రీరామచంద్రుల వారు అయోధ్యకు వస్తున్నారని తెలిసింది. అప్పుడు అయోధ్య అంతా కూడా వీధులన్నీ చక్కగా చిమ్మారు, కళ్యాపులు చల్లారు, ముగ్గులేశారు, గొబ్బెమ్మలు పెట్టారు, తోరణాలు కట్టారు, విజయ పతాకాలు కట్టారు. ఎంతో అద్భుతంగా అయోధ్య నగరం అంతా కూడా దీపాలతో అలంకరించారు. అద్భుతమైన వాతావరణం. అప్పుడు తీశారంట వాళ్ళ బీరువాల్లో నుంచి బట్టలు, చక్కటి బట్టలు. చక్కగా మంగళ స్నానాలు చేశారు, చక్కగా బట్టలు వేసుకున్నారు, చక్కగా చందనాన్ని ముఖానికి అలముకున్నారు, అద్భుతంగా తయారయ్యారు. బాజా భజంత్రీలు, నృత్యకారులు నృత్యాలు చేస్తూ ఉంటే, వాయిద్యకారులు వాయిద్యాలు వాయిస్తూ ఉంటే, ఆ యొక్క శ్రీరామచంద్రుడు సీతా మహాసాధ్వి వాళ్ళ యొక్క ఆహ్వానానికి అద్భుతమైనటువంటి వాతావరణం ఏర్పాటు చేసి సింహరత్న ఖచ్చితమైనటువంటి సింహాసనాన్ని వేదిక మీద అలంకరించారు అయోధ్యాపురి వాసులందరూ కూడా. రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం. రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం. సుందర విగ్రహ మేఘాచాం గంగా జమునా సాలగాం. రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం. రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం. సీతారాం 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 సీతారాం. సీతారాం 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 సీతారాం. రాధే శ్యామ్ రాధే శ్యామ్ రాధే శ్యామ్ రాధే శ్యామ్. సీతారాం 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 సీతారాం. రాధే శ్యామ్ రాధే శ్యామ్ రాధే శ్యామ్ రాధే శ్యామ్. రామ లక్ష్మణ జానకి జయ బోలో హనుమాన్ కే. राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की।
राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की। सीताराम 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 सीताराम। ఆ రామ సీత లక్ష్మణ హనుమాన సమేత పుష్పక విమానంలో వచ్చేసారు అయోధ్యకి. అయోధ్య నగరం అంతా కూడా రామ భజనతోటి మారు మ్రోగిపోతుంది. నృత్యాలు చేసేవాళ్ళు నృత్యాలు చేస్తూ ఉన్నారు, వాయిద్యాలు వాయించేవాళ్ళు వాయిద్యాలు సాదరంగా ఆహ్వానించారు. సో ఆగమ శాస్త్రం ప్రకారం అర్చన చేశారు, భగవంతుడిని సింహాసనం మీద కూర్చోబెట్టారు అన్నమాట. ఇదంతా కూడా సూర్యుడు చూస్తూ ఉన్నాడండి, సూర్యుడు చూస్తూ ఉన్నాడు. సాయంత్రం అయిపోయింది, చంద్రుడు వచ్చాడు, వెనక లైన్లో నిలబడ్డాడు, కానీ సూర్యుడు కదలట్లేదు. ఆ భగవంతుని యొక్క దివ్య మంగళ స్వరూపాన్ని చూస్తూ సూర్యుడు అట్టాగే కను రెప్ప కూడా వేయట్లేదండి. చంద్రుడు అంటున్నాడు, ఏ సూర్య నీ టైం అయిపోయింది, నా షిఫ్ట్ ఇప్పుడు అంటున్నాడు. చంద్రుడు కదలట్లేదు, సూర్యుడు కదలట్లేదు. ఈయన అరిచి 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 అలసిపోయాడు. అట్లా 30 రోజులైందంట. అంటే ఈ యొక్క సమయము అయోధ్యాపురి వాసులు ఎవ్వరికీ కూడా సమయం తెలియలేదు. భగవంతుని యొక్క దివ్యమంగళమైనటువంటి ఆ యొక్క స్వరూపాన్ని చూస్తూ సమయం తెలియకుండా 30 రోజులు గడిపేశారంట. అట్లాగే మనం కూడా ఆ భగవంతుని దివ్యమంగళమైన రూపం పట్ల ఆకర్షణ పెంపొందించుకుంటే 30 రోజులు కాదు, జీవితం అంతా తెలియకుండా నొప్పి లేకుండా గడిచిపోతుంది, జన్మ ధన్యమైపోతుంది, ఆధ్యాత్మిక జగత్తుకు వెళ్ళలేదానికి అర్హత లభిస్తుంది. భక్తి మార్గంలో ఉంటే తెలియదు, సమయం తెలియదు. సో శ్రీపాద వల్లభాచార్యులు చెప్పారు, స్వామి పెదాలు ఒకటే కాదయ్యా, నీ ముఖం కూడా ఎంత అందంగా ఉంటుంది. తర్వాత అన్నారంట, ముఖం ఒక్కటేనా అన్నాడండి భగవంతుడు. లేదు స్వామి, నయనం మధురం నయనం మధురం. శ్రీపాద వల్లభాచార్యుని యొక్క శిష్యుడైనటువంటి ఆయన సూరదాస్, ఆయన ఒకటి రాస్తారనమాట. భగవంతుడు నిద్రించినప్పుడంట ఒక తేనెటీగ తామర పువ్వులో ఉన్నటువంటి మకరందాన్ని సేవిస్తుందంట. సేవించి ఆ మకరందం సేవించడం వల్ల మత్తుగా ఉంటుందంట. ఈ లోపల సూర్యుడు అస్తమిస్తాడంట. అస్తమించినప్పుడు ఆ తామర పువ్వు ముడుచుకున్నప్పుడు ఆ యొక్క మధు తేనెటీగ లోపల చిక్కుకుపోతుంది. సూర్యుడు అస్తమించినప్పుడు, భగవంతుడు పవళించినప్పుడు ఆ కనురెప్పలు తామర రేకుల్లాగా ముడుచుకుంటాయి. ఆ లోపల ఉన్నటువంటి నల్ల గుడ్డు అది ఆ తేనెటీగలాగా లోపల బంధింపబడుతుంది ఆ తామర రేకుల్లో. నీ నయనం కూడా చాలా అద్భుతం, మధురం స్వామి. అప్పుడు భగవంతుడు అంటాడంట, ఈ బాహ్య రూపమే మధురమా అని చెప్పి వల్లభాచార్య అంటాడు. లేదు స్వామి, పండు కొన్ని బయట బాగుంటాయి, లోపల పురుగులు ఉంటాయి. అట్లా కాదు, మీరు బాహ్యములో లోపల అద్భుతం. మీరు హృదయం మధురం హృదయం మధురం. మీ హృదయం కూడా చాలా మధురమైందయ్యా. ఎట్లా మధురమైంది అంటే ఎన్నో కోటాను కోట్ల భక్తులకి ఆ హృదయంలో స్థానం ఇస్తారయ్యా. మీరు మధురమైనటువంటి హృదయం అయ్యా. మీ హృదయం కూడా చిన్నదేం కాదయ్యా, అద్భుతమైందయ్యా.
తర్వాత భగవంతుడు కొంచెం సిగ్గుపడ్డాడంట, మరీ ఇంత పొగిడేస్తున్నాడు ఈయన అని చెప్పి సిగ్గుపడి వెళ్ళిపోతున్నాడంట. తర్వాత వల్లభాచార్య అంటాడంట, మీ నడక కూడా చాలా మధురం స్వామి అంటాడు. గమనం మధురం గమనం మధురం మధురాధిపతే మధురం మధురం. భగవంతుడు ఇంత పొగిడేస్తున్నాడని సిగ్గుతో నడుచుకొని వెళ్ళిపోతూ ఉంటే అంతటితో ఆగలేదు వల్లభాచార్య. గమనం మధురం. రంగనాథుని యొక్క నడక ఎంత మధురమైంది అంటే, రంగడు నడుస్తూ ఉంటే ఆ నడక చూసి శ్రీరామచంద్రుడు నడక నేర్చుకున్నాడంట. శ్రీరంగంలో ఏంటయ్యా ప్రత్యేకత అంటే రంగన్ నడై అంటారు. రంగనాథుని యొక్క నడక చాలా వయ్యారంగా నడుస్తాడంట స్వామి. ఈ సృష్టిలో కళలు ఏదున్నా కానీ ఆ కళలన్నిటికీ కూడా మూలం ఎవరయ్యా అంటే ఆ పూర్ణ పురుషోత్తముడు కృష్ణుడు భగవంతుడే. రంగనాథుడు శ్రీరామచంద్రుని యొక్క ఇంటి ఇలవేల్పు. సూర్యవంశం రామచంద్రుల వారి యొక్క ఇంటిలో రంగనాథుడు ఉన్నాడనమాట. ఆ రంగనాథుని యొక్క నడక చూసి శ్రీరామచంద్రుడు నడక నేర్చుకున్నాడంట. అందుకని రంగన్ నడై, రంగనాథుని యొక్క నడక అద్భుతమంట, అద్భుతం. ఆచార్యుల వర్ణన అద్భుతంగా ఉంటుంది. పెరియాళ్వార్ ఒకరోజు ఆయన మందిరం దగ్గరికి వెళ్ళేసరికి ఉత్సవం జరుగుతుందంట. గజవాహనం మీద భగవంతుణ్ణి ఊరేగిస్తూ ఉన్నారంట. అది చూసి నన్నాడంట, ఒక పాసురం వాడాడంట. దాని అర్థం ఏంటి అంటే భగవంతుణ్ణి అంటున్నాడు, అరే దొంగవురా నువ్వు, దొంగవురా. ఏంది? భగవంతుణ్ణి దొంగవురా నువ్వు, దొంగవురా. మదపుటేనుగులాగా టీవీగా నడుచుకుంటూ వచ్చి మా హృదయాలను దోచే దొంగవురా నువ్వు, దొంగవురా. మదపుటేనుగులాగా టీవీగా నడుచుకుంటూ వచ్చి మా హృదయాలను దోచే దొంగవురా నువ్వు, దొంగవురా అంటున్నాడు. చౌరాస్తకంలో ఉంది, అందరికన్నా పెద్ద దొంగవయ్యా నువ్వు. యశోదమ్మ అంటుంది, అరే నువ్వు అందరికన్నా పెద్ద దొంగ అని చెప్పి అందరూ అంటున్నారు కన్నయ్య, నువ్వు దొంగవి. అప్పుడు కృష్ణుడు అంటాడు, అమ్మ నా తప్పే ఉంది, అటువంటి వంశంలో పుట్టానంటాడు. అమ్మ నా తప్పే ఉంది, అటువంటి వంశంలో పుట్టానంటాడు. ఏంట్రా అట్లంటావు, అటువంటి వంశంలో పుట్టానని, మనదేమన్నా దొంగల వంశమా అంటాడు. అమ్మ నీకు గుర్తుందో లేదో మీ తాతగారి పేరేంటో చెప్పు అంటాడు. ఆమె ఏదో చెప్తుంది. ఆయన తాతగారి పేరేంటో చెప్పు అంటాడు. ఆమె ఏదో చెప్తుంది. ఆయన తాతగారి పేరేంటో చెప్పు అంటాడు. ఆయన పేరంట చౌరపతి అంట. చూసావా, తాత 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 ఆయన చౌరపతి. మరి నా తప్పేమిటి, ఆ కుటుంబంలో పుట్టాను నేను. చమత్కారానికే చమత్కారం భగవంతుడు, చమత్కారానికే చమత్కారం. చౌరాస్తకంలో చెప్తారు, అయ్యా వెన్న ఒకటే కాదు దొంగతనం చేసింది, చీరలు ఒకటే కాదు దొంగతనం చేసింది, గోపికల హృదయాలే కాదు దొంగతనం చేసింది, మా పాపాలను కూడా హరించేటువంటి పెద్ద చోరుడు అయ్యా నువ్వు అంటున్నారు. మనం భక్తి చేస్తే మనం చేసిన పాపాలన్నీ కూడా ఆయన హరిస్తేనే మోక్షం వస్తుంది, మనకు లేకపోతే లేదు. మన పాపాలను హరించేటువంటి ఆ మహాచోరుడు కూడా ఆయనే. విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ చెప్తారు, చివరిగా ఏమని చెప్తారంటే, కృష్ణుడు నల్లనివాడు, ఆయన అపహరించిందంతా తెల్లని వెన్న. వెన్న తెల్లగా ఉంటుంది, మెత్తగా ఉంటుంది. మనం కూడా సాధన చేసి ఈ రాతి హృదయాన్ని వెన్నలాగా సున్నితంగా మార్చుకొని కల్ముషరహితంగా వెన్నలాగా తెల్లగా ఈ హృదయాన్ని ఎప్పుడైతే మనం మార్చుకుంటామో సాధన ద్వారా, ఆ నల్లని కన్నయ్య వచ్చి అప్పుడు ఈ హృదయాన్ని అపహరిస్తాడు, అప్పుడు నీకు మోక్షం లభిస్తుంది అంట. అప్పుడు నీకు మోక్షం లభిస్తుంది.
మేము 9:40 అయిపోయింది. ఆకలేట్లేదు. ఎవరు నన్ను తిట్టుకోవట్లేదు కదా. ప్రసాదం లేట్ అయితే ఇంతసేపు పట్టుకొని ఉన్నాడు. అప్పుడు 30 రోజులు అయిపోతే చంద్రుడికి బిగ్గరగా అరిచాడంట, ఏ సూర్య కదలవయ్యా, నువ్వు చాలు కానీ మొత్తం సమయం నువ్వు తీసుకున్నావు. సూర్యుడు వెళ్ళిపోయాడు. అప్పుడు చంద్రుడు వచ్చాడు, చీకటి పడింది. అప్పుడు శ్రీరామచంద్రుల వారు అన్నారంట, అయోధ్యాపురి వాసులారా, మీ ప్రేమకు అనురాగానికి ఆప్యాయతకు నేను చాలా ప్రసన్నుడయ్యాను. చీకటి పడింది, మీ గృహాలకు ఏం చేయండి, మళ్ళా రేపు కలుస్తా అన్నాడు. చంద్రుడు ఏడుస్తున్నాడు. 30 రోజులు సమయం సూర్యుడికి అవకాశం ఇచ్చావు, నేను రాగానే ఇంట్లోకి వెళ్ళిపోతాను అంటున్నావు, ఏం అన్యాయం స్వామి అన్నాడంట చంద్రుడు. అప్పుడు శ్రీరామచంద్రుడు చెప్పాడంట, చంద్ర కలత చెందద్దు, ఈ అవతారంలో సూర్యవంశంలో వచ్చాను, రాబోయే కృష్ణావతారం చంద్రవంశంలో వస్తాను. దేవతలకు కూడా గోచరించినటువంటి రాసనృత్యాన్ని పూర్ణచంద్రుడిగా ఆకాశంలో నువ్వు విరాజమానమై ఉండగా నీకు రాసనృత్యం దర్శనమిస్తాను అని చెప్పి అభయం ఇచ్చాడంట శ్రీరామచంద్రుడు. సో ఆ మధురమైనటువంటి కృష్ణుడు రాముడు ఆ లీలలను స్మరణ చేస్తూ ఆ నామాన్ని జపిస్తూ ఈ మనుష్య జీవితాన్ని సార్థకం చేసుకునేదానికి ప్రయత్నం చేయాలి ప్రతి ఒక్కరు కూడా. ఇంత ఉన్నతమైన మనుష్య జన్మ కేవలం 4 ప్రక్రియల కోసం కాదు. ఆహార నిద్ర భయమైతునం సమన్వయతాం పశుభీ నరాణాం ధర్మోహితేశో అధికో విశేషో ధర్మేన హీన పశుహి సమాన. ఆహారం భుజించడం, నిద్రించడం, కొట్లాడడం, సంపర్కం చేయడం, జంతువులు కూడా 4 ప్రక్రియలు చేస్తాయి. మనిషి ఎప్పుడు ఉన్నతుడవుతాడంటే ధర్మోహితేశో అధికో విశేషో, ధర్మాన్ని ఎప్పుడైతే పాటిస్తాడో అప్పుడు ఉన్నతుడవుతాడు. మరి ధర్మం ఏంటి? చక్కెర యొక్క ధర్మం తీయగా ఉండడం, ఉప్పు యొక్క ధర్మం ఉప్పుగా ఉండడం, ఆత్మ యొక్క ధర్మం పరమాత్మను సేవించడం. ఇదే ధర్మం. సో అందువల్ల ఈ యుగ ధర్మమైనటువంటి హరే కృష్ణ మంత్రాన్ని జపించండి. సో 4 ధర్మానికి 4 పాదాలు ఉంటాయి. ఆ పాదాలని పడగొట్టేటువంటి 4 వ్యసనాలకి దూరంగా ఉండండి. మాంసభక్షం, వ్యభిచారం, జూదం, మద్యం, ఈ 4 వ్యసనాలు ధర్మానికి 4 పాదాలని పడగొడతాయి. మరి సత్సంగంలో పాల్గొని సద్భావనలు తెచ్చుకొని భగవంతుని పట్ల సాధన చేస్తూ ఈ యొక్క జన్మను సార్థకం చేసుకునేదానికి ప్రయత్నం చేయండి. హరే కృష్ణ. వచ్చే నెల 17వ తేదీ ఏంటి? దానికి ఇంకో పేరు ఒకటి ఉంది, ఊరంతా పండగ. పండగలు ఎవరింట్లో వాళ్ళు చేసుకుంటాం, కానీ జగన్నాథుని యొక్క రథయాత్ర ఊరంతా పండగ. సో అందువల్ల ఈ యొక్క జగన్నాథ రథయాత్ర పాంప్లెట్ ఈరోజు మనం రిలీజ్ చేస్తూ ఉన్నాము. సో దీంట్లో కొన్ని సేవా కార్యక్రమాలు కూడా ఉన్నాయి. అంత పెద్ద కార్యక్రమం అద్భుతంగా జరగాల అంటే లక్ష్మీదేవి కూడా చాలా అవసరం. సో మీ యొక్క శక్తి కొద్దీ మీరు ఈ యొక్క వెనకాల ఉన్నటువంటి సేవా కార్యక్రమాల్లో మీరు పాల్గొని ఆ జగన్నాథుని యొక్క కృపకి పాత్రలు కావడానికి ప్రయత్నించండి. ఎవ్వరు కూడా జగన్నాథ రథయాత్ర మిస్ అవ్వకూడదు, అందరూ కూడా పాల్గొనండి. ఆ రోజు వేరే ప్రోగ్రాంలు ఏం పెట్టుకోవద్దు. ఎందువల్లంటే సంవత్సరానికి ఒక్కరోజు స్వామి పురవీధుల్లో ఆయన వస్తూ ఉంటారు. సో శాస్త్రం ఏం చెప్తుంది? రథం ముందు కీర్తన చేసిన, రథం వెనకాల నడిచిన, రథాన్ని లాగిన, రథారూఢుడైనటువంటి ఆ జగన్నాథుని దర్శించిన పునర్జన్మ ఉండదు అని చెప్పి శాస్త్రం చెప్తుంది. సో అందువల్ల ఆ రథయాత్రలో ఖచ్చితంగా అందరూ పాల్గొని ఆ జగన్నాథుని యొక్క కృపకి పాత్రలు కావడానికి ప్రయత్నించండి. 3 సార్లు నాతోటి ఇప్పుడు నామం చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ
రామ రామ హరే హరే. గ్రంథరాజ్ శ్రీమద్ స్నానయాత్ర ఉండలేదండి రేపు టైమింగ్ రేపేనా? రేపు రథయాత్రకు ముందు స్నానయాత్ర ఉంటుంది. రేపు 11 గంటలకి స్నానయాత్ర ఉంటుందన్నమాట. అందరు కూడా దాంట్లో పాల్గొనండి. తర్వాత రథయాత్ర రోజు వరకు జగన్నాథుని యొక్క దర్శనం ఉండదు. ఆయనకి స్నానయాత్రలో పాల్గొని జ్వరం వచ్చేస్తుంది. సో దర్శనం ఉండదు రథయాత్ర రోజు వరకు. రేపు అందరూ మిస్ అవ్వకుండా జగన్నాథుని రథయాత్ర వరకు ఆ యొక్క దర్శనం విరహం తట్టుకోవాలంటే రేపు దర్శనం చేయాలి. హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి, జగద్గురు శిల ప్రభుపాద్ కి, రాధా గోపీనాథ్ కి, రాధా పార్థసారథి కి, రాధా కృష్ణచంద్ర కి, జగన్నాథ్ బలదేవ్ సుభద్రమాయ కి, గోవింద